హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి. మెంతులు కొద్దిగా చిటపట అన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసుల్ని వేసేసుకోండి. తాలింపు దినుసులు కొద్దిగా చిటపట అన్న తర్వాత దాంట్లోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి. నెక్స్ట్ ఒక 5 లేదా 6 వెల్లుల్లిపాయలని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు ఆ టమాటా ముక్కల్ని ఆయిల్లోకి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఈ టమాటాలని మగ్గించేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోయి ఉంటాయండి. ఇలా మగ్గిపోయిన టమాటాల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఆ బెండకాయలో తడి ఏం లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఆ బెండకాయల్ని ఈ ఆయిల్లోకి వేసేసేయండి. ఇలా బెండకాయలు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఈ బెండకాయలు అనేవి 10 మినిట్స్ వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలండి. అలా అయితేనే మనకి బెండకాయ పులుసు అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. మనకి బెండకాయలు ఆల్మోస్ట్ 50% ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన బెండకాయల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని వేరు చేయండి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఈ బెండకాయలోకి వేసేసేయండి. నెక్స్ట్ దీంట్లో కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు బాగా పల్చగా తినాలి అనుకుంటే పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక్కసారి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటే ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం సాల్ట్ అనేది టమాటాలు ఉడుకుతూ ఉంటేనే యాడ్ చేసుకున్నాం కదా, సో అందుకని కొద్దిగా చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా మరిగించేసుకోండి. ఇప్పుడు బెండకాయలు అనేవి మనకి పూర్తిగా ఉడికిపోయి ఉంటాయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మరిగించేసుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.